మార్చి నెల 24వ తేదీ అర్ధరాత్రి రాజమండ్రి పరిసర ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం నిమిత్తం యావత్తు క్రైస్తవ సమాజం అంతా కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గము, తాడేపల్లిగూడెం మండలము మరియు పెంటపాడు మండలములు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో మేము వారి యొక్క మరణాన్ని బట్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మరి వారి మరణము అది నిజంగా హత్యనా లేక ప్రమాదమా అనేది పోలీసు వారు, ప్రభుత్వం వారు, న్యాయశాఖ నిజాయితీగా ఆ యొక్క దర్యాప్తును కొనసాగించి మాకు నిజం తెలియజేయాలని, ఒకవేళ ఎవరైనా దానికి కారకులైతే వారికి చట్టపరంగా శిక్ష విధించాలని తాడేపల్లిగూడెం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మేము మనవి చేస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులను, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, గౌరవనీయ నాయకులైన ప్రతి ఒక్కరిని కూడా మరి మేము తాడేపల్లిగూడెం జేఏసీ తరపున అలాగే యూపీఏ తరపున మేము అభ్యర్థిస్తున్నాము. ప్రవీణ్ పగడాల గారు ఒక అద్భుతమైన దేవుని సేవకులు, ఎంతో పాండిత్యాన్ని సంపాదించారు. వేదాంత విద్యలో చిన్న వయసులో ఎంతో ఉన్నతమైన శిఖరాలు ఆయన అధిరోహించారు. ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పిన ఆజ్ఞలను ప్రజలందరికీ బోధించమన్నారు. కాబట్టి మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే మేము ప్రకటిస్తాం. గత కాలంలో మన భారతదేశంలో అనేక మంది గొప్ప దైవజనులు సేవ చేయటం వల్ల ఈ రోజున క్రైస్తవ సంఘము భారతదేశంలో మరి ఎటువంటి నిందలు లేకుండా, వివాదాలు లేకుండా ఎంతోమంది పేదలకు, అణగారిన వారికి, రోగులకు మరి ఎంతో సహాయం చేసి, మరి మదర్ తెరీసా లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఈ భారతదేశంలో వారు పరిచయం చేసి ఎంతో మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్నారు. అలాగే ఇంకా గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి, గొప్ప గొప్ప హాస్పిటల్స్, కళాశాలలు. దేశంలో గొప్ప గొప్ప ప్రముఖులందరూ కూడా అటువంటి కళాశాలలో, క్రిస్టియన్ కాలేజెస్లో చదువుకున్న వారే. రాయవెల్లూరు సిఎంసి ఇటువంటి వైద్యశాలలు చూస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొనవలసిందే. అయితే ఈ మధ్యకాలంలో మరి మాకు బాధ కలిగించే కొన్ని సంఘటనలు చూస్తున్నాం. మరి మా హిందూ సహోదరులు ఎంతో మంచి ఒక ప్రేమ కలిగిన సహోదరులుగా ముస్లిం సహోదరులతో అందరితో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నాం. మా పితరులు, పూర్వీకులు కూడా భారతదేశము ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మనందరం కూడా ఆ విధమైన ప్రతిజ్ఞ చెప్తూ పెరిగాం. అందరం కూడా ఆ విధంగా నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో. అయితే ఈ మధ్య కాలంలో కొంత మత విద్వేషాలు రగిల్చే మాటలు కొంతమంది వ్యర్థమైనవి మాట్లాడుతున్నారు. దానివల్ల ఇతర మతాల గురించి కొన్ని విషయాలు అవసరం లేకపోయినా ఒకసారి కొంతమంది చెప్పవలసి వస్తుంది. యేసు ప్రభు చెప్పమన్నట్లుగా చెప్తే సరిపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇదివరకటి మత సామరస్యం, పరమత సహనం మళ్ళీ మన దేశంలో స్థిరపరచబడాలని,
ఈ లౌకిక ప్రజాస్వామ్య దేశంలో మనందరం కలిసి మరి దేశాన్ని అభివృద్ధమైన దేశభక్తులుగా ఈ దేశం కొరకు ఎంతో ప్రార్థన చేస్తారని మీరు తెలుసుకొని మరి మా హిందూ సహోదరులను, మా ముస్లిం సహోదరులను, ఇతర మత సహోదరులందరినీ కూడా మరి మేము కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. మా ప్రెసిడెంట్ గారు, మా అధికారులు జ్యోతి ఆనంద్ గారు ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో మార్చి 24 తారీఖున సాయంకాలం, ఆ టైం తెలియదు కానీ సహోదరులు, దేవుని సేవకులు, అభిషేక్తులు ప్రవీణ్ గారు మరణించటం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఎరిగిన విషయమే. వారి విషయంలో వారి కుటుంబానికి, క్రైస్తవ కుటుంబాలకు న్యాయం చేకూర్చండి. ఎందుకనంటే చట్టం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. వారు ఈ క్రైస్తవ లోకానికి అన్యాయం చేయకోకుండా న్యాయం చేకూర్చి ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు జరుపుకోకుండా ప్రతి క్రైస్తవునికి మంచి ఆదరణ ప్రభుత్వాలు, చట్టరీత్యా నాయకులు కూడా జరిగించాలని చేస్తూ ముగిస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణం మా క్రైస్తవ సహవాసన అంతా కూడా ఎంతో కలత చెందినట్లుగా చేసింది. ముందుగా యాక్సిడెంట్ అని చెప్పారు. తర్వాత చూస్తూ ఉంటే మాకు ఎన్నో అనుమానాలు ఆ విషయంలో కలుగుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం యూపీఏ తరఫున, జేఏసీ తరఫున మా సర్మన్నయ్య గారు, రెవరెండ్ జ్యోతి ఆనందయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా న్యాయం జరిగించి ఆ కుటుంబానికి ఎంతో మేలుకరంగా, క్రైస్తవ సహవాసంలో అలాంటివి ఎవరికీ జరగకుండా అందరూ ప్రేమానురాగాలు కలిగి జీవించేవారు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం వారు తగినటువంటి సహకారాన్ని త్వరగా మీ యొక్క ఎంక్వైరీ ముగించి న్యాయం జరిగించాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం మండలం, అలాగే పెంటపాడు మండలం మా చైర్మన్ గారు రెవరెండ్ జ్యోతి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశంలో కొన్ని విషయాలు పగడాల ప్రవీణ్ గారి గురించి మేము కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారు అని యావత్ ప్రపంచం అంతటికీ తెలిసిన వాస్తవమే, కానీ అది ప్రమాదమా హత్య అనేది ఈనాడు ప్రపంచ యావత్తు క్రైస్తవ లోకం ఆయన మరణం గురించి ఈ రోజున కలవరంతో క్రైస్తవులందరూ కూడా నిండిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈనాడు ప్రపంచం అంతటిలో మేము కోరేది ఏమిటి అని అంటే, న్యాయశాఖను కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే సీఎం గారిని కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారిని కానీ, లేకపోతే ఆ నాయకులందరినీ మేము కోరేది ఏంటంటే, జరిగినది హత్య ప్రమాదమా అనేది దాన్ని కొంచెం ఇన్వెస్టిగేషన్ జరిగించి మరి నాయకులైన వారు ఆ దర్యాప్తులో మరి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి కావలసినటువంటి న్యాయాన్ని జరిగించవలసిందిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. ప్రియమైన హిందూ సోదరులకు ఒక విజ్ఞప్తి. మేము భారతదేశంలో క్రైస్తవులుగా ఎంతో కాలం నుంచి, పితరులనాటి నుంచి దేవుని సేవ చేసుకుంటూ మీ అందరితో కలిసిమెలిసి అనేక రకాలుగా తిరిగినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈవేళ ఎంతో విచారంతో ఈ యొక్క మరి వేదనతో మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కలిసి ఉండాలని క్రైస్తవులు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ దాన్ని విడగొట్టి ప్రభుత్వాల తరపున మెప్పు పొందాలని కొంతమంది నాయకులు, లేక కొంతమంది చీడపురుగులు బయలుదేరి మతానికి చిచ్చు పెట్టి వాళ్ళు ఏదో పేరు తెచ్చుకోవాలని చూస్తున్న వారిని ప్రభుత్వం గమనించి, ఏ మతంలో నుంచి అయినా సరే ఎవరైనా చీడపురుగులు కలహంలో రేపాలని, కులాలను రేపాలని చూసేవారిని కఠినంగా శిక్షించి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబంకు శాంతి చేకూర్చాలని మా యొక్క తాడేపల్లిగూడెం అసోసియేషన్ తరపున మీ అందరికీ మనవి చేస్తున్నాం.